తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇండస్ట్రియలిస్ట్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు. జయదేవ్ గారు, ఎలా ఉంది సమ్మిట్ చూస్తుంటే? హైదరాబాద్ కి సమ్మిట్స్ ఏం కొత్త కాదు. ఎప్పటి నుంచో సమ్మిట్లు జరుగుతానే ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తానే ఉన్నాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ ఇస్ వెరీ కంపెటిటివ్ అండ్ కెన్ గెట్ ది ఇన్వెస్ట్మెంట్స్, దాంతో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మా పార్టిసిపేషన్ అంటే మేము ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కమిట్మెంట్ గా ఉన్నాము. బైఫర్కేషన్ అయిపోయినాక యూనిట్స్ అన్ని ఆంధ్రాలో ఉండిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి అమర్ రాజా గిగా కారిడార్ దివిటిపల్లి విలేజ్ లో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో కట్టేది మొదలు పెట్టాము. ఆల్రెడీ నియర్లీ 500 people are working there. Ranu, that will go to nearly 2,000 to 3,000 people in the next 1 or 2 years. And finally it may go to about 6,000 or 7,000 people over a period of time. So we are committed to both the states, both the Telugu speaking states. Andhra commitments atlage undayi, ippudu kottaga Telanganalo kuda kattunnamu. So we're very happy with the support being provided by the government and the progress. రాజకీయ పార్టీ గవర్నమెంట్ మారినప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఇండస్ట్రియల్ గా కొన్ని పాలసీస్ మారుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ తో ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దట్ కన్సిస్టెన్సీ అండ్ పాలసీ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ క్రిటికల్, చాలా ముఖ్యం. కాబట్టి అది మాకు ఇక్కడ కనిపిస్తా ఉంది. గవర్నమెంట్ మారినా కూడా వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. వీఆర్ గెటింగ్ ఫుల్ సపోర్ట్ from the previous government and also from the current government. We're happy with the progress. మూసీ పునరుజ్జీవనం సంబంధించి మూసీ కారిడార్ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్స్ అని మీరు చూసింటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎంతవరకు బాగుంటుంది అనుకుంటున్నారు? This is a very important project. మూసీ రివర్ అనేది చాలా మంది హైదరాబాద్ లో ఉండే వాళ్ళు నది ఉందని కూడా మర్చిపోతున్నారు, ఎందుకంటే అంత డిటీరియేట్ అయిపోయింది. With the rejuvenation, it will become very good asset for the city, not only for beauty and leisure, but even for commercial development and even for transportation. There will be a lot of good uses. So I'm very happy to see the project. Thank you. Future city ki sambandhinchi meer em cheptaru? Future city, ante every city is growing in India. అంతా దగ్గర వస్తా ఉంటే కొంచెం కష్టంగా ఉంది. హైదరాబాద్ ఇస్ నో ఎక్సెప్షన్. సో ఇట్స్ గుడ్ టు సీ హైదరాబాద్ ఎక్స్పాండింగ్ అండ్ గ్రోయింగ్ ఫర్దర్ అండ్ మూవింగ్ టువర్డ్స్ సౌత్ ఆల్సో. థ్యాంక్ యూ. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా స్పేస్ ఉంది. అన్ని ఇండస్ట్రీకి సంబంధించి అనుకోండి, డెవలప్మెంట్ కి సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయంటున్నారు. మూసీ పునరుజ్జీవం అన్నది హైదరాబాద్ కు ఒక గొప్ప అసెట్ గా మారబోతుంది అంటున్నారు గల్లా జయదేవ్. కెమెరామెన్ రవీందర్ తో కొండల్ 10 TV గ్లోబల్ సమ్మిట్ నుంచి.